కొరియన్ కనకరాజు నేను కొంచెం ఓవర్ ఎక్స్పెక్ట్ చేసుకోవడం వల్ల నాకు అంత అనిపించలేదు, యావరేజ్గా ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది కానీ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే అసలు ఓజీ రేంజ్లో చూపించాడు. సత్య గారి కామెడీ ఎలా ఉంది? బాగుంది. సత్య గారి కామెడీ చాలా బాగుంది. కొన్ని సీన్లో మన సత్య గారు హీరో కానీ డామినేట్ చేస్తాడేమో అన్నది అనిపించింది, కానీ ఓవరాల్గా సినిమా చూసుకుంటే ఒక యావరేజ్ మూవీ కొరియన్ కనకరాజు. మట్కాతో కొంచెం డిసప్పాయింట్ అయినా కూడా ఈ సినిమాతో కొంచెం పర్లేదు అనిపించాడు. గత సినిమాలు పోల్చుకుంటే అంత మంచి లైనప్ లేదు హీరో గారికి. ఈ సినిమాతో మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారా? సార్ ఇప్పుడు కంబ్యాక్ అవి నేను చెప్పను. నాకు కొరియన్ కనకరాజు మూవీ నేను అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్లో లేదు, యావరేజ్గా అనిపించింది. సో ఇప్పుడు బాగుందని చెప్పి అబద్ధం చెప్పి నేను చెప్పలేను, నాకైతే యావరేజ్గా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? అసలు తమన్నా అయితే మాత్రం ఓజీ రేంజ్లో కొట్టాడు. ఓజీ రేంజ్లో కొట్టడం ఏంటి, ఆ ఓజీ సినిమా మ్యూజిక్కే తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు అనిపించింది. సో ఆ బీజేఎం అది బాగా కొట్టాడు. తమన్నా ఆ విషయంలో తప్పు పట్టను. సినిమా పరంగా చూసుకుంటే యావరేజ్. హీరోయిన్ గారి పర్ఫార్మెన్స్ సెకండ్ మూవీ ఎలా ఉంది? ఏదో కావాలని పెట్టినట్టు పెట్టారు ఆ అమ్మాయికి. నాకంత ఏమీ పెద్ద ఇంపాక్ట్ ఆ అమ్మాయి కావాలి ఈ సినిమా కన్నా అంత అయితే లేదు. మెరాయిలో అమ్మాయి బాగా చూపించారు. సో ఈ సినిమాలో స్టోరీలో రోల్ ఉందా, అమ్మాయిది ఎక్కువ పాత్ర ఉందా? ఉందంటే ఇదే అవసరం కల్లా పెడతారు కదా అమ్మాయిలు, అలాగే పెట్టారు తప్ప పెద్ద పర్టికులర్గా క్యారెక్టరు ఆ బలమైన క్యారెక్టరు ఉండాలి అలా ఏం లేదు. ఈ హీరోయిన్ మీ కళలో వస్తుందా? కొరియన్ కనకరాజులో ఉన్న హీరోయిన్ అయితే కళ్ళలోకి రాదు. డీసీలో ఉన్న అమ్మాయి మాత్రం మంచి పాలకోవా, నా మసాలా జిలేబీ నైట్ మాత్రం కుర్రోడు కళ్ళలోకి వచ్చి కిలికింతలు పెట్టుద్ది, కవ్విచ్చుద్ది, చూసినోడుకు చూసినంత అన్నట్టు ఉన్నది. అంటే ఓకే అన్న, అంటే వాచ్బుల్ వరుణ్ తేజ్ యాక్టింగ్ కానీ లేదంటే మేల్బార్ గాంధీ గారి డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కొంచెం ఇంకా బాగా రాసుకుంటే ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇంకా సత్య గారి సినిమాకి హైలైట్ అనమాట. నిజంగా చెప్తున్నాను, వరుణ్ తేజ్ కన్నా సత్య గారి కామెడీ అండ్ యాక్టింగ్ సీన్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. అలాగే వరుణ్ తేజ్ గారు రెండు క్యారెక్టర్స్ కూడా చాలా బాగా డీల్ చేశారు. ఆయన యాక్టింగ్ కూడా చాలా కొత్తగా అనిపించింది నాకైతే. ఇంకో హీరోయిన్కి పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా జస్ట్ ఏదో గ్లామరస్ కోసం తీసుకున్నట్టుకున్నారు. బట్ ఫస్ట్ హాఫ్ అంతా కామెడీతో నిండిపోద్ది. క్లైమాక్స్ కూడా మనకి ఏదో ఉందో కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తుంది, దాన్ని కొంచెం ఆ క్లైమాక్స్ కొంచెం డిసప్పాయింట్ చేసిన విషయం చెప్తే ఓవరాల్గా నా వరకు చూసుకుంటే సత్య గారి కామెడీ అండ్ రోజు గారి యాక్టింగ్ ఆ మేల్బార్ కొంతవరకు డైరెక్షన్ వరకు ఓకే చూడొచ్చు అన్న. ఓవరాల్ నా వరకు అంటే వాచ్ఫుల్ అంతే. థ్యాంక్ యూ. కంబ్యాక్ అనుకోలేము, ఎందుకంటే స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్గా రాసుకుంటే బ్లాక్ బస్టర్ మూవీ చెప్పాలంటే. అందులో షోలు ఉంది, కథలో షోలు ఉంది, కానీ తీసే విధానంలో కొంచెం డిసప్పాయింట్ చేసినట్టు అనిపించింది నాకైతే మాత్రం. సత్య గారి కామెడీ కోసం అయితే ఖచ్చితంగా వెళ్ళొచ్చు. ఆయన కామెడీ కోసం అయితే మీరు పెట్టిన డబ్బులు వర్త్ అనమాట. టోటల్గా చెప్పాలంటే ఆయన ఈ సినిమా తీసుకోండి నిజంగా వరుణ్ తేజ్గా ప్లస్. నిజంగా చెప్తున్నా, హీరో కాదు నిజంగా సత్య హీరో అనిపించారు నాకైతే మాత్రం. చాలా అంటే చాలా బాగుంది. తమన్నా సాంగ్స్ యావరేజ్గా అనిపించిన, బీజేఎం మాత్రం చాలా బాగుంది. ఇంకా క్లైమాక్స్ విషయానికి వచ్చేయండి కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం, అంత రీచ్ అవ్వలేదు. బట్ ఓకే, ఆ కథ వరకు క్లైమాక్స్ ఓకే అనిపిస్తే ఓవరాల్గా నా వరకు చూసుకుంటే ఒక 50 యావరేజ్ మూవీ అంతే. హర్రర్ పెద్దగా అనిపించలేదు, కానీ కామెడీ పరంగా సత్య మాత్రం ఇరగదీశాడని చెప్పొచ్చు అంతే. థ్యాంక్ యూ. రేటింగ్ వరకు నాకు తెలియదు మా రేటింగ్. కనకరాజు మూవీ చెప్తున్నా, ముందుగా హ్యాట్సప్ చెప్పాలి వరుణ్ తేజ్ గారికి. ఎందుకంటే మెగా ఫ్యామిలీ నుంచి ఇది ఒక మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. మొన్న చూసుకుంటే బాబాయిది పెద్ద ఓజీ హిట్ కొట్టింది, తర్వాత మళ్ళీ పెద్ద హిట్ కొట్టింది, తర్వాత మళ్ళీ వరుణ్ తేజ్ గారిది ముగ్గురు సినిమాలు బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఎక్కడ తగ్గలే. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. కామెడీ ఎంత బాగుందో, హర్రర్ కూడా అంత బాగా వంటించిండు. తమన్ గారు మాత్రం నిజంగా చెప్తున్నా మైండ్ బ్లో అన్న, అంత బాగా కొట్టిన. మ్యూజిక్ మాత్రం ఎక్కడ తగ్గలే. ఈ సినిమా రాసి పెట్టుకోండి, వరుణ్ తేజ్ కెరియర్లో ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ అవుతుంది. ఒక కామెడీ ఎంత బాగా వంటించిండు, ఒక హర్రర్ కూడా అంత బాగా వంటించిండు. హీరోయిన్ గారు యాక్టింగ్ మాత్రం సూపర్, నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. హీరోయిన్ గారు ఈ సినిమాకి మంచి యాక్టింగ్ చేసి చూపించింది ఆమె, ఎక్కడ తగ్గలే. సినిమా మాత్రం మంచి బ్లాక్ బస్టర్ మూవీ. రాసి పెట్టుకోండి, వరుణ్ కెరియర్లో ఇది ఒక మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. సినిమా మాత్రం మాటల్లో మస్తు ఎంజాయ్ చేసిపోతారు. వచ్చిన వాళ్ళు మాత్రం చిన్నపిల్లలు పెద్ద పిల్లలు మస్తు ఎంజాయ్ చేసిపోతారు. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ, మెగా ఫ్యామిలీ పెద్ద హిట్ సినిమా. సూపర్. హీరోయిన్ మాత్రం సూపర్ చేసింది. హీరోయిన్ కూడా ఎక్కడ తగ్గలే. హీరోయిన్ గారు యాక్టింగ్ చెప్తున్నా కదా, మిల్కీ తమన్నాలకి వేసింది యాక్టింగ్, చాలా బాగా చేసింది. నెక్స్ట్ లెవెల్. కామెడీ మాత్రం చాలా కొత్తగా చూపించారు అన్న. సత్యది కూడా చాలా కొత్తదనం అనుకోవచ్చు. సినిమా మాత్రం హిట్ సినిమా, బ్లాక్ బస్టర్. చాలా బాగుంది మూవీ అయితే. డైరెక్టర్ మెర్లపాక గాంధీ గారు చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ వచ్చారు. మనం ఇంతకుముందు తను డైరెక్ట్ చేసిన వర్క్స్ ఎక్స్ప్రెస్ రాజా, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఆల్రెడీ చూసాము. సో ఈ మూవీ కూడా ఫుల్ అండ్ ఫుల్ కామెడీ ఉంటుంది. మన అనంతపురం డిస్ట్రిక్ట్ కూడా వర్ణన్న చాలా బాగా చెప్పారు, చాలా ఓన్ చేసుకున్నారు.
సో నిజంగా చాలా బాగుంది. వర్ణన్న పర్ఫార్మెన్స్ హైలైట్ ఉంటుంది. మనం వర్ణన్న పర్ఫార్మెన్స్ గురించి మనం సపరేట్గా మాట్లాడుకోవాల్సిన అక్కర్లేదు, ఎందుకంటే మనం లోఫర్ సినిమా అప్పటి నుంచే చూస్తున్నాము. వర్ణన్న ప్రైమ్ టైంలో నుంచే ఒక్క వాల్మీకి, నెక్స్ట్ వచ్చేసి ఒక లోఫర్, నెక్స్ట్ ఇది కొరియన్ కనకరాజు. బీజిఎం చాలా బాగుందన్న, లుకింగ్స్ చాలా బాగున్నాయి వర్ణన్నవి. మనం ట్రైలర్లో ఏదైతే ఉంటుందో వర్ణన్న కామెడీ టైమింగ్ తెలిసిందే కదా, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో అట్లా చాలా హీరోయిన్ కూడా చాలా క్యూట్గా చూపించారు అమ్మాయిని, అసలు అన్ఎక్స్పెక్టెడ్. మిరాయిలో చూపించారు కదా, అట్లనే ఇందులో కూడా చాలా అంటే చాలా క్యూట్గా చూపించారు. సత్య గారు, మురళీధర్ గౌడ్ గారు, అదే వాళ్ళిద్దరి మధ్య సీన్స్ నేను చెప్పను, మీకు కడుపు నొప్పి లేస్తుంది అంతేగా. నవ్వి మురళీధర్ గౌడ్ గారు సత్య గారి మధ్య కామెడీ ఇంకా అంతే నెక్స్ట్ లెవెల్, అది కడుపు నొప్పిస్తుంది. యా లాస్ట్ వరకు సెకండ్ హాఫ్ అంతా అదే అన్న. మనము మీరు ఆల్మోస్ట్ మనము వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రాజా ఎట్లుంటుంది, స్టోరీ ఉంటుంది ప్లస్ కామెడీ ఉంటుంది, స్టోరీ వెళ్తుంటుంది కామెడీ వెళ్తుంటుంది, స్టోరీ కామెడీ. సో ఇది కూడా అట్లనే ఉంటుంది, స్టోరీ కామెడీ హారర్ వైలెన్స్ అన్నీ ఉన్నాయి అన్న ఇందులో, అన్నీ ఉన్నాయి. సూపర్ ఉంది. ఒక క్లైమాక్స్ కూడా చాలా అంటే ఉంది, బాగుంది క్లైమాక్స్. మన కొరియన్ డ్రామా అని పెట్టడం టైటిల్ అర్థం ఏంటి సినిమాకి అంటే ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు నేను అది చెప్తే ఇక స్టోరీ రివీల్ చేసినట్టే దానికోసం. యా, ఎందుకంటే అది చెప్పినా అనుకో స్టోరీ రివీల్ అయిపోతుంది, అది చెప్పొద్దు కదా, అదే మెయిన్ అలా. ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తారు? ఓవరాల్గా నేనైతే 5కి 3.5. ఇప్పుడే భయ్యా కొరియన్ కనకరాజు సినిమా చూశాను భయ్యా. కొరియన్ కనక వరుణ్ తేజ్ అన్న, అయ్య బాబాయ్ ఏదన్నా ఈ యాక్షన్ థ్రిల్లర్ కత్తి ఎత్తుకొని నరకుతున్నాడు భయ్యా. ఒక్కొక్కడిని గ్యాంగ్స్టర్గా గ్యాంగ్స్టర్గా హర్రర్గా థ్రిల్లర్గా రొమాన్సు కామెడీ అన్నీ మిక్స్ చేసి కొట్టేసాడంతే. నిజంగా భయ్యా ఈ సినిమా రాజేసాబ్ సినిమా కంటే కూడా చాలా బాగుంది భయ్య ఇది హర్రర్లో. కాబట్టి ఈ సినిమా హర్రర్ కామెడీ అయితే చాలా బాగుంది. దయచేసి ఇలాంటివి తీయండి, ఎందుకంటే సినిమా చూస్తున్న సేపు మేము ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అయ్యాము మేము. అలాగే సినిమా చూస్తున్న సేపు వరుణ్ తేజ్ అన్న యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్. ఒక పక్క గ్యాంగ్స్టర్గా, ఇంకో పక్క రొమాంటిక్ బాయ్గా, ఇంకో పక్క క్లాస్గా, ఒక పక్క మాస్గా, ఓరనైనా లవర్ బాయ్గా, మళ్ళీ ఎన్ని క్యారెక్టర్లు. అలాగే బీజిఎం తమన్ గారి మ్యూజిక్ అయితే థియేటర్లో జనాలు దాంకునేస్తారు అంతే. మేర్లపాక గాంధీ గారు డైరెక్టర్ గారు, మీరు మళ్ళీ కంబ్యాక్ అవ్వాలండి, మీరు ఇలాంటివి తీయండి మీరు అంతే. మేర్లపాక గాంధీ గారు ఇలాంటి సినిమాలు తీయండి, ఫుల్ బిల్స్ పెట్టేశారండి. మీరు చాలా రోజుల తర్వాత మళ్ళీ రావడం మాకైతే చాలా హ్యాపీగా ఉంది. దయచేసి మీరు ముందు ఇలాంటి సినిమాలు తీయాలని మేమంతా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. హీరోయిన్ ఎవరో కానీ పోయామే, ఎంత తెల్లగా ఉంది, ఏం అందంగా ఉంది భయ. ఆమెకి దయచేసి అన్ని సినిమాలో ఛాన్సులు ఇచ్చండి అంతే. ఆమెకి హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అలాగే సత్య గారి కామెడీ, ఏం కామెడీ అండి, చింపారేశారండి మీరు. సత్య గారు ప్రతి సినిమాలో మీ కామెడీ కావాలండి, కామెడీ టైమింగ్ మాత్రం వేరే లెవెల్ ఉంది. బెదర్లందరికీ చెప్పేది ఒకటే, దయచేసి మీరంతా ఈ సినిమాని 2 గంటల సేపు ఉంటుంది అంతే. ఈ సినిమాని చూడండి. ఈ సినిమా మీకు కానీ బాగలేదు అనిపిస్తే నేను ఇంకా మాట్లాడడం మానేస్తా అంతే. ఈ హైదరాబాద్లో పారిపోతా, కాదు అబద్ధం. ఓజీ సినిమా లాగైతే కాదు ఇది కొరియన్ డ్రామా. కాసేపు చైనా, జపాన్, అమెరికా, ఇండియా అన్నీ కలిపిన సినిమా. కానీ ఇది ఒక తెలుగు సినిమా. ఇది కొరియన్ సినిమా కాదు, ఇది జపాన్ సినిమా కాదు, ఇది ఇంగ్లీష్ సినిమా కాదు, కొరియన్ సినిమా కాదు. అంతకు మించి తెలుగు సినిమా, మన సినిమా, నా సినిమా. విమానంగా అభ్యంగా అందరికీ చెప్తారు. వీళ్ళంతా పాటు ఒక కుటుంబం కరెక్ట్గా నిలవాలంటే డబ్బు ఇవన్నీ పరపతులు ఇవన్నీ కాకుండా కష్టం వచ్చినప్పుడు కుటుంబం మీద ఏ దారి నుంచి ఎవడ చేసినా ఎవడ తేడాగా మాట్లాడినా ముందర ఒకటి స్పందించి జాగ్రత్త అని చెప్పేవాడు ఒకడు ఉండాలి. అదే మన నాగేంద్రబాబు గారు. ఆయన ఏమన్నా కూడా పెద్ద పట్టించుకోరు. కానీ మెగాస్టార్ గారు ఏమన్నా కష్టం వచ్చినా, పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా కష్టం వచ్చినా ఫస్ట్ స్వచ్ఛమైన చిరునవ్వు అంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, నాగార్జున గారు, తర్వాత మన నాగేంద్రబాబు గారు. అలాంటిది ఆ చిరునవ్వును కూడా దాచేసి విపరీతమైన కోపంతో చెలరేగిపోతారు కొణిదెల ఫ్యామిలీకి కష్టం వస్తే. సో ఇప్పుడు సినిమా ఏంటంటే ఈ కొరియన్ కనకరాజు పేరు బాగా పెట్టారు. ఈ సినిమా కూడా అందరూ కూడా చెప్తున్నారు చాలా బాగుందన్నారు. కనకవర్షం ఈ వీకెండే కాదు, నెక్స్ట్ వీకెండ్ కూడా ఫార్వర్డ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ కొరియన్ కనకరాజు అనే ఈ టైటిల్తో రిలేట్ చేసి ఇంకోటి చెప్తాను. మన కొణిదెల ఫ్యామిలీకి ఫస్ట్ బ్యాక్ బోన్ ఏంటంటే వేటూరు సుందరరామూర్తి గారు, బాలసుబ్రహ్మణ్యం గారు కాంబినేషన్, తర్వాత సీతారామ శాస్త్రి
గారు, బాలసుబ్రహ్మణ్యం గారు. నెక్స్ట్ మన ఒక 90s మిడ్ స్టార్టింగ్ నుంచి ఒక తెలుగు భాషని లిరిక్స్ ద్వారా అలా పట్టుకున్నదే గురువుల పరంపర అలా కొనసాగిస్తున్నది మనకు కీరవాణి గారితో పాటు మన చంద్రబోస్ గారు. ఆ కొరియన్ కనకరాజు గురించి కనెక్ట్ చేసి ఏం చెప్తున్నారంటే, మన తెలుగు భాషలాగే కొరియన్ భాషకు కూడా స్పెషాలిటీస్ ఉందన్నారు లాంగ్వేజ్లో. అది మన చంద్రబోస్ గారు చెప్పారు. జై హింద్. ఎందుకంటే ఆయనకి ఏంటంటే నిగర్వే అసలు మన ఈ నాగేంద్రబాబు గారు, వరుణ్ తేజ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో హిట్లు తనకన్నా ఎక్కువ హిట్లు రావాలనుకుంటారు ఇండిపెండెంట్గా. ప్లస్ అంత మంచి ఫ్యామిలీలో పుట్టి అని బ్లాక్ బస్టర్ ఫ్యామిలీ ఉన్నా కూడా కంటెంట్ ద వే ఇస్ గ్రాఫ్ ఈస్ గోయింగ్ ఆన్ డిఫరెంట్ కంటెంట్ జానర్స్ క్రిష్ గారితో కానీ పూరి జగన్నాథ్ గారితో కానీ ఇప్పుడు ఈ సినిమా కానీ ఆల్ ది బెస్ట్ వరుణ్ తేజ్. ఎందుకంటే ఇంకోటి వన్ లాస్ట్ థింగ్, మన చంద్రబోస్ గారు ఈ మన మాతృభాష దినోత్సవం ఆగస్టు 29 మన అక్కినేని ఫ్యామిలీకి, కొన్నిదేల ఫ్యామిలీ అంటే బాగా ఇష్టం. నాగార్జున గారు పుట్టినరోజు కూడా. ఆ చంద్రబోస్ గారి పాట ఖుషీలు ఎవరు మర్చిపోతారో, పవన్ కళ్యాణ్ గారిది అమ్మాయి సన్నగా అరనవ్వే నవ్వుగా. సేమ్ ఆ పాట లిరిక్స్ అమ్మాయి కన్నా నాకు వరుణ్ తేజ్ ఎక్కువ గుర్తొస్తారు. చాలా నిగర్వి, చాలా సిగ్గు బిడియో అలా నవ్వది కూడా వరుణ్ తేజ్. ఆల్ ది బెస్ట్. ఇలాగే కంటెంట్ ఓన్లీ ఒక ఫ్యామిలీ కన్ఫైన్మెంట్ కాకుండా ఇలాగ డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తూ ఇంకా ముందుకు ఇంకా ఇలాంటి మరిన్ని సినిమాలను కోరుకుంటున్నాను. డెఫినెట్గా ఈ సినిమా ఈ వీకెండే కాదు, వచ్చే వీకెండ్ కూడా కనకవర్షం కంపల్సరీ కురుస్తుంది. ముందుగా ఈ ఇంకా హార్డ్లీ 15 days మన ఇంకోటి ఆగస్ట్ 15th వస్తుంది. అందరికీ ముందర చెప్తున్నాను, ఎందుకంటే ముందర ప్రిపేర్ అయి ఉంటారని. మన తెలుగు భాష అంటే ఫస్ట్ ఎన్టీఆర్ అన్నారు, జాలాది గారు మనకి పుణ్యభూమి నా దేశం నమో నమామి. ఆ కీరవాణి గారు మ్యూజిక్లో ఈవెన్ చిరంజీవి గారికి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చారు. ఆ పుణ్యభూమి నా దేశం నమో నమామి. ఆ గురువు గారికి పైన జాలాది గారికి సెల్యూట్. ఆగస్ట్ 15th వస్తుంది కదా. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ వీక్ అదిరిపోద్ది ఆ ఇండిపెండెన్స్ డే టైంకి. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year masters, యూకేలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.